కాలం నుంచి కూడా ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి కేటాయించబడాలి. మనం సిగ్గుపడాలి, ఎందుకు ఇలా అయింది ఈ ప్రాంతం అని చెప్పి అందరం సిగ్గుపడాలి. ఇటువంటి పరిస్థితులలో 100 ఎకరాల కలెక్టర్ ఆఫీస్ కోసము ఈరోజు ఇంత సుందరంగా మీ కళ్ళ ముందర కనపడుతున్నటువంటి 80 ఎకరాల నగరవనము, 29 ఎకరాల స్టేడియం, 12 ఎకరాలలో శిల్పారామము, 1.5 ఎకరాలలో టిటిడి కళ్యాణమంటపము, 1.5 ఎకరాలలో షాదీఖానా, 80 ఎకరాలు యూనివర్సిటీ కోసము, భవిష్యత్ పీజీ సెంటర్ యూనివర్సిటీ కోసము, 10 ఎకరాలు సెంట్రల్ కాలేజ్ అదే మన కేంద్రీయ విద్యాలయం కోసము, 10 ఎకరాలు యునానీ కోసము, పేద ప్రజలు 6,000 మంది ఉండడానికి 250 ఎకరాలు కొనకుండా రైతులతో ఒప్పించుకొని తీసుకోవటము, చన్మకపల్లె రోడ్లో 20 ఎకరాలలో పేదవాళ్ళకు కట్టడము, ఇల్లులు కట్టించడము, 10 ఎకరాలు జిల్లా పరిషత్ కేటాయించడము, ఇంకా ఎన్నెన్నో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి 1.5 ఎకరా కేటాయించడము, స్టేట్ గెస్ట్ హౌస్ 2 ఎకరాల్లో కట్టడము, 1.5 ఎకరా డిఎస్పీ కార్యాలయం కట్టడము, 5 ఎకరాల్లో కలెక్టర్ బంగ్లా కట్టడము, 2 ఎకరాలు జేసీ బంగ్లా కేటాయించడము, 1.5 ఎకరా ఎస్పీ బంగ్లా కేటాయించడము, ఇవన్నీ కేటాయించి రేపు తరాలకు ఉపయోగపడేటివి అయ్యా. ఇవి దోచుకునింది కాదు, తీసుకునింది కాదు. పట్టుదల ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి. అది రాజకీయం అంటే. పదవి కావాలి, బురద చల్లి పదవి తెచ్చుకోవాలన్నటువంటిది ఆలోచన చేసేది కాదు రాజకీయాలంటే. సంకల్పం ఉండాలి, సంకల్ప బలం ఉండాలి. నేను ఇన్ని చేసినా ఇవన్నీ కేటాయించడానికి కృషి చేసి నిరూపణ చేశాను, ప్రజలకు చేరవేశాను, చేర్చాను. ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కువ అనుకున్న రాయచూటి కలెక్టర్ని తీసుకురాగలిగిన, ఆర్డీఓ కార్యాలయం చేయలేకపోయినా ఇంతకాలం ఎందుకు చేయలేకపోయినారు? మీరంతా అధికారంలో ఉండి మీకు లేదా అధికారం? ముఖ్యమంత్రులు మీ ఇళ్ళకి పిలిపించుకోలేదా? మీరు ఏం చేశారు? మీరు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి మేము ఇది చేశాం కాబట్టి ఆ చేసిన దాన్ని చూసి ఓటేయండి అని అడిగే దమ్ము లేదు. మేము సంక్షేమం చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారని చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చాడని చెప్తాం, ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ తెచ్చి ఊరూర సచివాలయాలు నిర్మించాడని చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు జిల్లా కేంద్రం ఇచ్చాడని చెప్తాం. మీరేం చెప్తారు? ఏం చెప్పి మీరు ఓటు అడుగుతారు? తిట్టి ఓటు అడగడమా? ఇదే రాజకీయం అంటే, ఇదే ప్రజాస్వామ్యం అంటే. నాకు రాదా తిట్టడం? నేను విమర్శించడం చేయలేనా? నేను మాట్లాడితే తలాలు ఎక్కడ పెట్టుకుంటాను మీరు? కానీ మనిషికి విఘ్నత, సాంప్రదాయ సంస్కృతి ఉండాలి. కొంచెం ఉందాగా వివరించేటువంటిది నేర్చుకోవాలి. తిట్టడము, అసహ్యంగా మాట్లాడము, అసభ్యంగా ప్రవర్తించేది కాదు మానవత్వం, ప్రజాస్వామ్యం అంటే. చాలా ఉంటాయి పద్ధతులు. ఆ పద్ధతులతో రాజకీయాలు చేసిన వ్యక్తిని నేను. ప్రజల శ్రేయస్సు కోసం, రేపు తరాల కోసం ఆలోచన చేసేటువంటి వాడిని. ఈ అవకాశం ఇచ్చినారు. నాకున్న 10 సంవత్సరాల పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్న సంవత్సరం, రోషయ్య గారు 6 నెలల కాలంలో నాకు పనులు జరిగినాయి. ఆ టైంలో రాయచూటికి నీళ్ళు ఇచ్చిన, రింగ్ రోడ్ వేసిన. తర్వాత 8 సంవత్సరాలు మీ చేతిలో నిన్న అధికారం నేను ఎందుకు చేయలేకపోయినారు? నేను 3 సార్లు గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఈ 5 సంవత్సరాలు ఇవన్నీ చేశా. రేపు మళ్ళీ ప్రజలకి చేశా కాబట్టి ఇంకా మైలు చేస్తాను అని చెప్పి నేను చెప్తాను. నెక్స్ట్ నేనే నిలబడి ఏం చేస్తాను నెక్స్ట్ అని కూడా చెప్తున్నా. నెక్స్ట్ నేను చేయబోయేది అత్యంత సుందరమైనటువంటి 4 మన రింగ్ రోడ్ అప్పుడు ఏర్పాటు చేశాను. ఆ రింగ్ రోడ్ 4 రోడ్ల ఏళ్ళగా మారుస్తా, యూనివర్సిటీ తీసుకొస్తా, పరిశ్రమ తీసుకొస్తా. ఇప్పుడు దాకా జిల్లా కేంద్రం ఇవన్నీ చేశాను. మీరు మాట్లాడుతున్నారు జిల్లా కేంద్రం మారుస్తామని మాట్లాడతారా? ఇదే మీకు చూసి మీకు ఓటేయాలనా? పేదవాళ్ళకి ఇల్లులు కట్టిస్తామని చెప్పే ధైర్యం మీకుందా? ఇచ్చిన ఖాళీలన్నీ రాజశేఖర్ గారు ఇచ్చారు, తర్వాత మేము ఇచ్చాం పేద ప్రజలు. ఎందుకు మీకు అంకితభావం లేదు? దేన్ని చూసుకొని విమర్శిస్తారు మీరు? ఇసుక అంటే ఆయన చంద్రబాబు పీరియడ్లో నేను ఇసుకే ఒరే ఎందుకు చిచి, నాకంటూ ఒక సంస్కారం ఉంటుంది కాబట్టి ఐ డోంట్ క్రాస్ మై లైన్స్. బట్ ఆయనకు ఒకటే చెప్తుంది, ఆయనకు కానీ ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ రాయించినటువంటి వెధవులకు కానీ, అరే ఇక్కడ ఇసుక లేక వస్తున్నాం రా స్వామి, ఈ ఇసుకని బయట నుంచి ఇది కాకుండా సామాన్య మానవుడికి అందుబాటులో ఎలా తేవాలని చెప్పి కృషి చేసిన, సామాన్య మానవుడికి ఇబ్బంది పడకుండా ఇసుక ఉండాలి, కన్స్ట్రక్షన్ ఆగకూడదు అని తపన పడ్డా. నేను దోచుకోవడం ఎదురు భూములు చెప్పేప్పుడు అన్నీ దీన్ని కేటాయించబడ్డాయి. ఇవి భవిష్యత్ తరాల కోసం, నా కోసం కాదు. ఒక్క శాసనసభ్యుడిగా మీరు ఆరోపణ చేసినప్పుడు తహసీల్దార్ ఆఫీసులో కూర్చొని రికార్డ్స్ పెట్టి డిస్ప్లే చేసి, ఏ ఒక్కరు అడిగినా, ఏ సర్వే నెంబర్ గురించి అడిగినా, అది ఏ సర్వే నెంబర్ గురించి వాళ్ళకి డౌట్ వచ్చి అడిగినా ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి పారదర్శకంగా ఉండాలి. 20 సంవత్సరాలు రికార్డు పెట్టినటువంటి వ్యక్తిని నేను. మీరు మాట్లాడతారంటే దానికి హద్దేముంటుంది, అదుపేముంటుంది? మీరు మాట్లాడుకోండి. మీకు వచ్చేది అది ఒకటే. నేను చేసేది ఇప్పుడు సుందరమైనటువంటి నగరం నిర్మిస్తున్నాను. పక్క చూస్తే సూర్య అస్తమించేది ఎట్లుంది, ఎంత ఆహ్లాదకరంగా పరిస్థితులు రాయచూటుకు ఉండాలా అని చెప్పి ఒక డైట్ పార్క్ క్రియేట్ చేశాను.
ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పి. ఎందుకు ఇట్లా ఆలోచన రాకపోయినాయి మీకు? మీకు కనీసం ఆ స్ఫూర్తి ఆలోచన చేసే దమ్ముందా మీకు? 24 కోట్లతో హాస్పిటల్ కంప్లీట్ చేసిన, బస్ స్టాండ్ ఆధునీకరించిన, మున్సిపాలిటీ బంగ్లాని, సభాభవనాన్ని మినీ అసెంబ్లీ పిలిపించబడే విధంగా చేసిన, రైతు బజారు కట్టాను, మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చాను. ఎస్, ఇవన్నీ నేను తెచ్చా. మీరేం తెచ్చారు చెప్పండి. రండి దాని గురించి మాట్లాడుకుందాం. తిట్టడము, తొడలు కొట్టడము, రాళ్ళేసి చూపిస్తాం మా సత్తాన్ని తిట్టి, ఇది కాదు రాజకీయాలంటే. ప్యూర్ డెమోక్రసీ పైన, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన అణువున గౌరవం ఉండే వ్యక్తిగా పూర్తి పారదర్శకతతోనే రాజకీయాలు చేస్తానని చెప్పి తెలియచేస్తూ మీడియా సోదరులందరికీ కూడా విఘ్నతతో చెప్తున్నా, విమర్శించారు అన్నటువంటి ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా బాధ కలుగుతాయి. నేను చాలాసార్లు కౌంటర్లు కూడా ఇవ్వను. మాట్లాడుకుంటారులే, వాళ్ళకి నిజం తెలిసే ప్రజలకు తెలుస్తుంది ఏది నిజం ఏదో అబద్ధం అని చెప్పి కాము. ఈరోజు 15 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి, ఈ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి, ద్రోహం చేసిన వ్యక్తి, ఏమి చేయలేని వ్యక్తి పక్కకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడితే ఇంక దానికి ఏముంటుంది చెప్పి, దానికి ఏం చెప్పాలి? గత కలెక్టర్ గిరీష గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరూ కలిసి వైసీపీ నాయకులకు 6 మండలాల్లో ఉన్న అందరికీ కానీ ఒక ఎన్ఓసి భూములు ఇవ్వడంలో కానీ, డీకేట్ పట్టాలు కానీ ఇచ్చి అంతా అక్రమం చేసినారని చెప్పి ప్రతిపక్ష నాయకులు నిన్న విమర్శించారు, మాట్లాడినారు. దాన్ని మీరేమంటారు? ఒక గౌరవప్రదమైనటువంటి ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, తను ఇక్కడ చేసిన తప్పు కాదు, అది కూడా ప్రూవ్ అయిందండి. తన లాగిన్ వేరే వాళ్ళు వాడుకొని చేసినటువంటిది కూడా విచారణలో తేలింది. ఒక మంచి అధికారిని పట్టుకొని మాట్లాడడం వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. సిన్సియర్గా కష్టపడి డాక్టర్ అయ్యి ఒక చెయ్యి పోయినా జీవితం అంటే ఏందో తెలిసి ఒక సామాన్యుడమైన కుటుంబంలో పుట్టి ఐఏఎస్ స్థాయి అధికారికి ఎదిగి జిల్లా కేంద్రం మొట్టమొదటి కలెక్టర్గా వచ్చి ఇన్ని పనులకు ప్రజలకు చేసేదానికి సహకరించిన ఒక వ్యక్తిని ఇష్టానుసారం మాట్లాడితే, అందుకే కదా నేను చెప్పింది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే 6 మండల హెడ్ క్వార్టర్స్ 6 MRఓ దగ్గరికి పోండి. నేను ఈరోజు పేదవాళ్ళకి 5,000 ఎకరాల దాకా దాదాపుగా అసైన్మెంట్ సైన్ పెట్టా. ఎవరు పొజిషన్ ఉన్నారు, దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో చూపించండి. దాంట్లో మీ తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీయండి బయటికి. తెలుగుదేశం మీలా కండవాళ్ళు కప్పుకున్న చేసినా లేదో చెప్పండి. చుక్కల భూములు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇష్యూను రూల్ ప్రకారం రెగ్యులరైజ్ అయినటువంటిది రైతులకు మేలు జరిగింది. 20 ఎకరాలు అటువంటిది ఎవరైతే 20 ఎకరాలు అసైన్ పొజిషన్ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ భూములు ఎప్పటి నుంచో సర్వీస్ ల్యాండ్స్ అనేటువంటివి, ఇట్లాంటివన్నీ కూడా రైతులకు మేలు జరిగే విధంలో మంచి పనులు చేస్తే మీ హాయంలో చేయలేక సిగ్గులేక ఆరోపణలు చేస్తారా మీరు? అందుకే కదా నేను చెప్పింది, మీకు కావాల్సిన సర్వే నెంబర్తో మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఏ సర్వే నెంబర్ పైన ఇట్లా మేము రాంగ్ చేశాము అని అనిపిస్తే ఎన్ఓసీలు ఎవరికెవరికి ఇచ్చినారో లిస్ట్ డిస్ప్లే ఉంటుంది, చదవమనండి. వాళ్ళని ప్రెస్ మీట్లో ఎవరికెవరికి ఎన్ఓసీలు వచ్చినాయి, ఎవరికి అసైన్మెంట్ పెట్టారు లిస్ట్ చదవమనండి. చదివి వీళ్ళకి అసైన్మెంట్ వచ్చినాయి, వీళ్ళు నిజమైన రైతులు కాదు అని చెప్పి చెప్పమనండి. 5,000 ఎకరాలలో ఎక్కడన్నా 1-2 ఏదైనా మిస్టేక్స్ చేసి విఆర్ఓలు ఈ స్థాయిలో జరిగినంటే కూడా ఆ తప్పులు కూడా సరిదిద్దుతాం ఒకవేళ ఉంటే చెప్తే కనుక. అంతేగాని అంతా ఏదో తప్పు జరిగిపోయిందని ఆరోపణ చేసేటువంటిది కాదు, వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న ఆలోచనలు కాదు. నువ్వు నిజంగా తప్పు ఉంటే చూపించు, దాన్ని 100% రెక్టిఫై చేస్తాం. ఉండొచ్చు 5,000 ఎకరాలు చేసాం, కొంతమంది కింది స్థాయి అధికారులు ఇంకొకటో ఎకరా ఎవరు చూడలేరు కదా. అసైన్మెంట్ అంటే ఎంజాయ్మెంట్లో ఉండేటివి చేసింటారు, కొన్ని ఏదైనా జరిగితే అవి కూడా చూపండి, తీసి పడేస్తాం, ఏం ములాజ లేదు. అభివృద్ధి ముసుగులో కూడా దోచుకుంటున్నారు. ఈ ప్రమేయము లేదు. ఇది ఒక మున్సిపల్ కౌన్సిల్ బాడీ అనేది, మున్సిపల్ కౌన్సిల్ సభ ఒక మీటింగ్లో మన ఎమ్మెల్యే గారు, మన కౌన్సిలర్లు ఒక ఏంది మీటింగ్ హాల్ అనేది చాలా గలీజ్గా ఉండేది. మన కౌన్సిలర్లు చాలా మంది వచ్చేసి మన ఎమ్మెల్యే గారికి చెప్పించడంతో ఆ రోజు మన ఎమ్మెల్యే గారు సపరేట్ ఫండ్ ఉన్నింది, అది మన కౌన్సిలర్లకు కూడా తెలియదు, అలాగే మున్సిపల్ కమిషనర్కి కూడా తెలియదు. ఆ ఫండ్ ఉండాదే ఈ సభాభవనానికి వాడండి అని ఆ రోజు ఆ ఐడియా ఇచ్చినారు. కాబట్టి అది కూడా కాంట్రాక్టర్లు మీరు చెప్తున్నారే, ఈ ఏ కాంట్రాక్టర్ అయినా ₹1 కమిషన్లు అయినా కానీ ఏదైనా కానీ ఇచ్చింటే మీరు కనుక అది నిరూపిస్తే ఈ చైర్మన్ పదవికే
ఎమ్మెల్యే గారు ఇట్లా తీసుకున్నారంటే ఈ చైర్మన్ పదవిగా రాజీనామా చేసేస్తాను. బీఆర్జీఎఫ్ నిధులు గతంలో ఒక కాంప్లెక్స్ కు పెట్టినప్పుడు కోర్టులో స్టే చేయలేదు కట్టకూడదు. ఆ ఫండ్స్ ఇంట్రెస్ట్ పార్టీ 1,17,00,000 ఉన్నటువంటి దాన్ని ఈరోజు మున్సిపల్ సభాభవనం దాన్ని కట్టాం. ఆ భవనం కట్టి అడిషనల్ అమౌంట్ ని మిగిలిన జనరల్ ఫండ్ లో కూడా పెట్టి కేటాయించబడి అంత అద్భుతంగా కట్టాం. అంటే మీకు అది చేతగాక మీరు మాట్లాడితే అంటే కాదు దేనికైనా అంటే ఒక బిల్డింగ్ కడితే నువ్వు అవినీతి చేసి కట్టినావంటే వారి సిగ్గులేని ఏం కడతావు సామె. దాంట్లో ₹1 తగలలేదు అన్నటువంటిది నాకు తెలుసు. మీకు ఏదైనా అటువంటిది ఏదైనా అంత దిగజారాల్సిన ఇది కూడా నాకు లేదు. ఏదైనా కట్టాలని హాస్పిటల్ బిల్డింగ్ కట్టాడు, దాంట్లో ఎమ్మెల్యే తీసుకున్నాడు, ఇంత జిల్లా చేసి డెవలప్ చేసినాడు, ఎమ్మెల్యే దోచుకున్నాడు అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేను సవాల్ విసురుతాం. నిరూపిస్తే మీరు ఏం చెప్తే కూడా గతంలో కూడా ఇదే ఏమన్నా నిరూపించగలరా? అంటే వాళ్ళు ఏమి కట్టి సావరు, కట్టాలని ఆలోచన రాదు, చెయ్యాలన్న తపన ఉండదు. చేస్తున్నప్పుడు ఇట్లాంటిది చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడి మీలాంటి వాళ్ళని ఏదో ఎగేసి నా దగ్గర పైకి పంపించి అడుగుకోండి అని చెప్పి మీ అటువంటి వాళ్ళని పంపిస్తున్నారు, మీరు అడుగుతున్నారు. అడిగేదానికి మీ మనసుకు కూడా అది కరెక్టా కాదని అనిపించాలా. అక్కడ నిజంగా రాయచూటి పౌరులుగా ఇవన్నీ పనులకు నాకన్నా ఎక్కువ గర్వపడాలి విలేకరులుగా. మీరు అక్కడే తిప్పి కొట్టాలి. వారు తెక్కనాలు 2 నెలలు పరిపాలన చేసి వచ్చినారు, ఏం చేసినారు? తెక్కవాళ్ళ ఒకటన్నా చూపించండి అని అడగండి సార్ నుంచి. ఓకే.